పండగలు అనగానే మనకి ఎప్పుడు కూడా సంక్రాంతి, దీపావళి ఇటువంటి పండుగలు అనగానే మన ఊరికి వెళ్ళిపోయి అక్కడ మన వాళ్ళందరితో జరుపుకోవడం అనేది ఒకప్పుడు అలవాటు. అయితే కాలక్రమేణా అందరూ ఉద్యోగాల కోసం పట్టణాలకి, సిటీలకి రావడంతో అందరూ ఊళ్ళకి వెళ్ళడం తగ్గిపోయిందనే చెప్పాలి. ఒక రోజు కోసం 2 రోజుల కోసం సెలవులు పెట్టుకుని ఊళ్ళకి వెళ్ళడం అనేది తగ్గిపోయింది. దాంతో పల్లెల్లో ఉండేవాళ్ళే పట్టణాలకు వస్తున్నారు. కొంతమంది కుటుంబం అంతా పట్టణాల్లో స్థిరపడిన వాళ్ళందరూ పండగలకు కలవడం కూడా ఎక్కువైంది. అయితే ఈ కలిసినప్పుడు ఇళ్లల్లో అయితే కొంచెం ఇరుకుగా, అంత విశాలంగా అనిపించదు. కాబట్టి చాలామంది ఊరవతల ఉన్న రిసార్ట్లకు వెళ్ళి పండగ జరుపుకోవడం అనేది చాలా బాగుంటుందని భావిస్తున్నారు. అలాగే జరుపుకుంటున్నారు కూడా. ఈరోజు మనం అటువంటి ఒక రిసార్ట్ మేఘంకి వచ్చాం. మొయినాబాద్ దగ్గర ఉంది, మ్యాంగో వుడ్స్ అంటారు. ఇక్కడున్న రిసార్టుల్లో ఒక రిసార్ట్కి వచ్చాము. ఇక్కడ మట్టితో కట్టినవి, అలాగే వుడ్తో కట్టిన కాటేజీలు చాలా ఉన్నాయి. ఇవాళ మనం వుడ్ కాటేజ్ గురించి తెలుసుకుందాం. నిత్య మనకి ఈ కాటేజ్ అంతా చూపించి వివరాలన్నీ చెప్తుంది. హాయ్ నిత్య. హాయ్ ఆంటీ. హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ టు యూ టు. పండగంతా ఇక్కడే ఉన్నట్టుంది. థ్యాంక్ యూ ఆంటీ. ఆల్మోస్ట్ డెకరేషన్స్ అయిపోయాయి. వెరీ గుడ్. ఇంకా ఓన్లీ టపాకాయలు ఒకటి కొంటే ఆల్ డన్. మనం వచ్చాం కానీ ఇక్కడికి చాలా సార్లు డీటెయిల్స్ ఉన్నాకంటే నీకు బాగా తెలుసు కదా. ఎస్. సో ఇవాళ మనం పండగ ఇక్కడ చేసుకుందాం. ఎస్ డెఫినెట్లీ. ఓకే, సో కొంచెం డీటెయిల్డ్ గా మా వ్యూయర్స్ కూడా చూపిద్దాం. ఎస్ కమ్ ఆంటీ, ప్లీజ్ కమ్. యా. సో స్విమ్మింగ్ పూల్ కనపడకుండా ఇది పెట్టారు. కరెక్ట్ ఆంటీ, ప్రైవసీ కోసం అని పెట్టారు. ఓకే, దీనికి చక్కగా చెట్లు పెట్టారు. తర్వాత ఇది పార్కింగ్ కదా. అవునా ఆంటీ, ఇది పార్కింగ్. ఆల్మోస్ట్ ఒక 3 కార్స్ వరకు అకామిడేట్ చేస్తుంది పార్కింగ్. ఇదేమో బార్డర్ చెట్లు మనకి, సో దట్ పక్కన విలా వాళ్ళకి మనకి బాగుంది. ఈ మధ్యన ఇంకో దాంట్లో కూడా చూసాం ఇట్లాగే వాళ్ళకి చెట్లు పెట్టారు. చక్కగా బాగుంటుంది, గ్రీన్ గా ఉంటుంది. ప్రైవసీ కూడా ఉంటుంది. బాగుంది. ఇందులో ఫ్లవర్స్ రావాలి. ఇంకా మొన్నే వస్తున్నాయి కదా ఇవి. ఇంకా మేము ఇంకా ఎల్లో కలర్ఫుల్ గా ఉంటుందని అటువైపు వచ్చాయి. మీరు అటు వెళ్ళినప్పుడు చూపిస్తాను. హాయిగా వేప చెట్టు కూడా ఉంది, ఆరోగ్యంగా. మ్యాంగో ట్రీస్ ఎన్ని ఉన్నాయంటావు ఇక్కడ? మొత్తం 12 ఉన్నాయి ఆంటీ, కానీ చాలా చిన్నవి. ఇంకా పూత రావాలి అంటే ఒక 5 years పడుతుందేమో మాకు పళ్ళు తినడానికి దీనికి. అయినా మ్యాంగో ఉంటే అదొక ఇది కదా. అవును, దీని పేరే మ్యాంగో వుడ్స్ కదా. కరెక్ట్. అవునా ఆంటీ, మొత్తం 3 వేప చెట్లు ఉన్నాయి. ఇదొకటి, అదొకటి వెనకాల. ఓకే, ట్రీ హౌస్ కూడా వేప చెట్టుకే ఉంది. చాలా బాగుంది. గాలి కూడా హాయిగా ఆరోగ్యంగా మంచి గాలి తీసుకోవచ్చు కదా. కరెక్ట్. అవునా ఆంటీ, అలా అనుకునే ఇది కట్టారు. వేప గాలి మంచిదని ట్రీని ప్రిజర్వ్ చేద్దామని కూడా. అండ్ అదర్ రీజన్ ఇస్ దట్ ట్రీని ప్రిజర్వ్ చేసి దాని బ్రాంచెస్ ఏది కొట్టలేదు. టువర్డ్స్ కన్స్ట్రక్షన్ కట్టారు. ఇదన్నీ కూడా మ్యాంగో ట్రీసే కదా. మొత్తం అన్ని మ్యాంగోనే ఆంటీ. పువ్వుల మొక్కలు ఎక్కువ పెట్టలేదా? లేదా ఆంటీ, ఎక్కువ పెట్టలేదు. ఇక్కడ కూడా చక్కగా వచ్చేసింది బార్డర్ లో. అటువైపు డార్క్ కలర్ అయితే ఇటువైపు లైట్ కలర్ వచ్చాయి. స్విమ్మింగ్ పూల్ అంతా 5 feet ఉంటుందా? మన పూల్ వచ్చేసి ఒక 6 feet డీప్ ఉంటుంది ఆంటీ, డెప్త్. దానికి ప్యూరిఫైయర్ అన్ని ఉన్నాయి. నువ్వు చేస్తావా స్విమ్మింగ్? నేనా, ఏదో నేర్చుకుంటున్నాను ఇంకా. స్టిల్ ట్రైయింగ్. అంటే మనం ఇలా రిసార్ట్స్కి వచ్చినప్పుడే కదా స్విమ్మింగ్ చేసే అవకాశం వస్తుంది. నేర్చుకునే అవకాశం వచ్చినా రాకపోయినా కాళ్ళు కొంచెం నీళ్ళలో పెట్టి రిలాక్స్ అవ్వడం ఇంకొకటి. అవునవునవును. ఇవి ఆంటీ నేను చెప్పిన ఎల్లో ఫ్లవర్స్ ఇటువైపు వచ్చాయి. చాలా బాగున్నాయి. మంచి ఫోటో స్పాట్ లా ఉంది. ఇది ఫౌంటైన్ లా ఉంది కదా. అవునా ఆంటీ, ఇది ఫౌంటైన్. ఈవినింగ్ ఆన్ చేస్తే దీని నుంచి లైట్స్ వస్తాయి పక్క నుంచి, ఫాలోడ్ బై వాటర్. నేనైతే చూడలేదు, మరి చూసాం అన్నమాట. బాగున్నాయి ఫ్లవర్స్ కదా. అటువైపు ఎండ తక్కువ వచ్చినందుకు అనుకుంటా అటు తక్కువ వస్తున్నాయి, కానీ ఇటు బాగా వస్తున్నాయి. ఇవి బాగా వస్తున్నాయి.
అది అదేమో గజీబో, గజీబో. సిట్ అవుట్ లాగా, సో Sit out. దట్ బాగుంది. ఫ్యామిలీ గెట్ టుగెదర్ హాయిగా గట్టులు పాతకాలంలో ఉన్నట్టుంది కదా, కొంచెం డౌన్ కూడా ఉంది. అవునా ఆంటీ, సంకిన్ సీటింగ్, సో కిందకు ఉంటుంది. ఓ బాగుంది. ఒక ఫ్యామిలీ మొత్తం పట్టగలిగే ఇక్కడ కూర్చుని ఫ్యామిలీ అంతా యా ఏదైనా కబుర్లు games play చెప్పుకోవడానికి, చేసుకోవచ్చు, కబుర్లు చెప్పుకోవచ్చు, కేక్ కటింగ్, దీపావళి చేసుకోవచ్చు. కరెక్ట్. కేక్ కటింగ్ అయితే మేజర్ గా వాడాం మేము దీన్ని. ఎక్కువ వరకు మేము వచ్చింది బర్త్డేస్ కి, సో మేము కేక్ కటింగ్ కి దీన్ని బాగా బాగుంది. వెరీ యూస్ఫుల్. కేక్ కటింగ్ కి తర్వాత హాయిగా కూర్చొని ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు కదా. వెరీ ఈజీ మెయింటెనెన్స్. అవును, బాగుంది. నైట్ కూడా చూద్దాం ఎలా ఉంటుందో. ఎస్, దీవాలి కాబట్టి నైట్ కూడా చూడాలి. లైట్స్ అన్ని వేస్తే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఫామ్ హౌస్. ఇక్కడ ఫైర్ ప్లేసా? కరెక్ట్ ఆంటీ, బార్బిక్యూ కమ్ ఫైర్ ప్లేస్ ఇది. ఓకే. ఇప్పుడు ఈ వింటర్ లో చూడాలి. వింటర్ లో బాగుంటుంది. వింటర్ లో బాగుంటుంది. అక్కడ కొంచెం ఉన్నట్టున్నాయి కూరగాయల మొక్కలు, అవి వెనకాల కొంచెం టొమాటో, బెండకాయలు, టమాటా. ఆంటీ చూద్దాం. ఇక్కడ టొమాటోలు బాగా వచ్చాయి ఇప్పుడు. ఓ టొమాటో లాస్ట్ టైం టమాటా సీజన్ అనుకుంటా. లాస్ట్ టైం బాగా వచ్చాయి. అది వంకాయ కదా, వంకాయలు కూడా వచ్చాయా? వస్తున్నాయి వంకాయలు ఇప్పటి వరకు అయితే ఇంకా రాలేదు ఆంటీ. రావాలి ఇంకా ఇవి వంకాయలు. అరటి కూడా పెట్టాము, ఒకటి అరటి చెట్లు వెనకాల పెట్టాము. గోంగూర అనుకుంటా ఇది. గోంగూర, ఇది గోంగూర. అక్కడ అరటి కూడా పెట్టారు. బాగుంది కదా, పువ్వులా వచ్చింది అరటి. అవును, గుత్తిలాగా వచ్చింది. చాలా బాగుంది చూడటానికి. మ్యాంగో, ఈ మ్యాంగో ట్రీస్ పెరిగితే ఇంకా చాలా బాగుంటుంది అనుకుంటా. ఇక్కడ బాగా నీడగా ఉంటుందేమో. అవునవును. ఇక్కడ ట్యాంక్, వాచ్మెన్ రూమ్. ఓకే, అవుట్డోర్ లాగా కట్టారు. చిన్న సర్వెంట్ క్వార్టర్స్ లాగా, దానికి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు అక్కడ వెనకాల. సో ఎవరైనా డ్రైవర్స్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు పడుకోవడానికి యూస్ఫుల్ గా ఉంది రూమ్. గూడు పెట్టింది ఆంటీ. కరెక్ట్, గూడు ఉంది ఇక్కడ ఉంది. అక్కడ వచ్చినప్పుడు మనం ఒకసారి అక్కడ ఇంకో గూడు ఉంది, వేప చెట్టుకుంది. అవును, మామిడి చెట్టు కదా ఎదురుగుండా, అక్కడ కూడా. అరే అవును, దానికి ఇది కొత్తది. అవును, ఇది చూడలేదు. బాగా వస్తాయి అన్నమాట ఇక్కడ అయితే కదా. పొద్దున్నే హాయిగా పక్షుల కిలకిలతో మనకి గుడ్ మార్నింగ్ ఒక పాట. సో ఇలా ఈ లైన్ లో మొత్తం 8 ఉన్నట్టున్నాయి కదా. మొత్తం 7 houses. 7 ఈ లైన్ లో 7, ఆ లైన్ లో 13 ఉన్నాయి అటు. సో వుడ్ తో, మడ్డుతో, కాంక్రీట్ తో రకరకాలు ఉన్నాయి కదా. 3 types ఉన్నాయి ఆంటీ మొత్తం. బట్ మేజర్ గా ఉన్నవైతే వుడ్ కాటేజెస్. మేజర్ వుడ్ అన్నమాట. మేజర్ వుడ్ ఆంటీ. ఓకే ఓకే. మడ్ హౌస్ ఉంది ఒకటి, కాంక్రీట్ హౌస్ ఒకటి ఉంది. మెయింటెనెన్స్ పర్లేదంటావా? మెయింటెనెన్స్ కేర్ టేకర్స్ ఉన్నారు ఆంటీ. కేర్ టేకర్ ఇంకా వైఫ్ ఉంటారు. వాళ్ళే ఇప్పుడు మేము వచ్చినప్పుడు ఎప్పుడైతే వాళ్ళకి కాల్ చేయగానే వాళ్ళే మొత్తం అన్ని అరేంజ్ చేస్తారు. ఫుడ్ అది కూడా ఏం ప్రాబ్లం లేదు. ఫుడ్ కూడా ప్రాబ్లం లేదు. మోస్ట్లీ వస్తే మేమే వండుకుంటాము, లేకపోతే ఆపోజిట్ రిసార్ట్స్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకుంటాము. ఓకే ఓకే, నైస్. లోపలికి వెళ్దామా? ఎస్ ప్లీజ్ ఆంటీ, కమ్. పండగ డెకరేషన్ చూడాలని బాగా అనిపిస్తుంది. బాగుంది డెకరేషన్. ప్రతి పండక్కి దాదాపుగా ఇంతేనేమో కదా. అంతే ఆంటీ, మనమంతా కలిసి జరుపుకునే పండుగలు. వెలుగులు, దీపావళి వెలుగులు అన్ని. సో ఇది రెడీమేడ్ రంగోలియా? అవునా ఆంటీ, కరెక్ట్. రంగోలీ మ్యాట్ తెచ్చి వేసాను. ఇవి కూడా డెకరేటివ్ రంగోలీస్. మంచి దొరుకుతున్నాయి కదా మనకి ఆన్లైన్, ఇలా ఈజీగా క్యూట్ గా ఉన్నవి. ఇక్కడ చిన్న పూజ పెట్టారు. ఓ, చిన్నగా క్యూట్ గా పెట్టారు పూజ. బాగుంది, ఇప్పుడు బాగుంది. ఎక్కువ వరకు మేము ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఇక్కడ కూర్చుని
కార్డ్స్ ఆడుకోవడం అందరూ తంబోలా హాయిగా గేమ్స్ ఆడుకుంటూ అంతే. మొత్తం హాల్ డైనింగ్ కిచెన్ కలిపి ఉంది కదా ఇది. అవునా ఆంటీ, ఇదంతా స్ట్రీట్ గా వచ్చేటప్పటికి ఎందుకో స్పేస్ కూడా కదలడానికి ఎక్కువ అనిపిస్తుంది. అవునవును, బాగుంది, విశాలంగా స్పేషియస్ గా అనిపిస్తుంది. సో ఇంకా మధ్యాహ్నం అయ్యేటప్పటికి మా చిన్నత్త గారు వాళ్ళు, మామ గారు వాళ్ళు హాయిగా పరుపులు వేసుకుని కింద పడుకుంటారు. ఇంకా బాగుంది, మొత్తం అందరు కలిపి వస్తూ ఉంటాం అయితే. అంతే ఆంటీ. యా, ఇదంతా డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా చిన్న అయినా ఇలాంటి చోటుకు వచ్చినప్పుడు అక్కడ కూర్చుని ఎవరు తింటారులే, ఎవరు తినరు. కూర్చున్నా బయట గెజిపోలో కూర్చుంటారు, కానీ చిన్న ఫ్యామిలీస్ ఎవరైనా వస్తే బహుశా అట్లా కూర్చుంటారు. బాగుంది, అన్ని ఉన్నాయి కదా ఇక్కడ. హాయిగా ప్లేట్లు, గ్లాసులు, వంటకు కావాల్సినవి కూడా పెట్టారా ఏంటి? అన్ని పెట్టారు. టీ పొడి అన్ని ఉన్నాయి. టీ పొడి, కాఫీ పొడి. మనం టీ పెట్టుకుని తాగే ఇచ్చు పెట్టుకుందాం కదా. కెటిల్ ఇచ్చారు, ఇండక్షన్ ఉంది, ఎలక్ట్రిక్ స్టవ్ ఉంది, మనకి శాండ్విచ్ మేకర్, రైస్ కుక్కర్ కూడా చాలా యూస్ఫుల్ ఇక్కడికి వచ్చినప్పుడు. హాయిగా ఉంది, ప్లేట్లు, గిన్నెలు, ఫ్రిడ్జ్ అన్ని ఉన్నాయి. అన్ని ఉన్నాయి, అసలు ఇక్కడే ఉండొచ్చేమో కూడా. ఈ మధ్య వెకేషన్ హోమ్స్ అని పెడుతున్నారు, స్టేకేషన్. అది స్టేకేషన్ కొంతమంది ఉంటారు ఇలాంటి హోమ్స్. అవును, ఉంటారు. 1 వీక్ వరకు ఈజీగా సర్వైవ్ అవ్వచ్చు. ఇక్కడ స్టోరేజ్ కి, ఇది అన్ని స్టోరేజ్ కి. బాగుంది, ఓకే, నైస్. వాటర్ ప్యూరిఫైయర్ ఒకటి ఉంది. సో అదేలే, మినిమం అన్ని ఉన్నాయి. బేర్ మినిమం అన్ని ఉన్నాయి. వస్తుంది, వైఫై కూడా వస్తుంది. వైఫై కూడా. ఇది అంతా హాల్. ఇదంతా హాల్ కిచెన్, హాల్ డైనింగ్ కిచెన్. వుడ్ తో చేయడం వల్ల మనకి ఏంటంటే నిజంగా మనం ఎక్కడ వేరే స్టేట్స్ లో, అవును, కొన్ని వింటర్ ప్లేసెస్ ఉంటాయి కదా, ఊటీ ఆ టైప్, ఇంకా వింటర్ లో అయితే బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. అవును, వుడ్ హౌస్ అనగానే ఒక హిల్ స్టేషన్ అంబియన్స్ క్రియేట్ అవుతుంది. అవును, ఈ క్లాక్ కూడా బాగుంది నిత్య కదా. అవునా ఆంటీ, చాలా బాగుంది, వెరైటీగా ఉంది, మ్యాచ్ అవుతుంది. అవును, ఈ వాల్స్ కి, వుడెన్ వాల్స్ కి బాగా సెట్ అయింది. మనకేం భయం లేదు కదా ఇక్కడ. ఒక రకంగా చెప్పాలంటే గేటెడ్ కమ్యూనిటీ లాగే కదా, ఎవరికి వాళ్ళు అట్లా, కాకపోతే వాళ్ళకి ఇష్టపడి కొనుక్కుని ఇట్లా పెట్టుకుంటున్నారు అంతే. కామన్ మెయింటెనెన్స్ అన్ని కూడా ఉన్నాయి. సో ఇలా షెల్ఫ్లు కూడా ఇచ్చారు హాయిగా, స్టోరేజ్ కి మనం పెట్టుకోవడానికి బట్టలు అవి. అవును, బాగుంది. అన్ని రూమ్స్ కి అటాచ్డ్ బాత్రూమ్స్, అటాచ్డ్ బాత్రూమ్స్ వచ్చాయి. బాగుంది, బాగుంది. ఫస్ట్ బాత్రూమ్, దీని మీద కూడా పీకాక్ ఉంది. ఇదంతా వాటర్ తో పాడవకుండా ఇట్లా పెట్టారే, పెట్టారా ఆంటీ? అవును, కరెక్టే. స్వెల్లింగ్ వచ్చేస్తుంది కదా, లేకపోతే వుడ్ తడిసిపోతే దాని ప్రొటెక్షన్ కానీ షీట్ వేశారు. బాగుంది. నువ్వు ఎక్కువ ఇందులో వస్తూ ఉంటావు కాబట్టి నీకు ఇంకా బాగా తెలుసు. అవును, ప్రతి బర్త్డేస్ ఆర్ ఎనీ ఫెస్టివల్స్ అనుకుంటా కదా. అవును, ఇది మా గో టు ప్లేస్ అయిపోయింది. బాగుంది. ఇది చిన్న డ్రెస్సర్ ఇచ్చారు ఇక్కడ. డ్రెస్సింగ్ స్టూల్, చిన్న డ్రెస్సర్ ఉన్నాయి. నైస్. ఇది ఒక బెడ్రూమ్, ఇది సెకండ్ బెడ్రూమ్. కాంపాక్ట్ గా ఉంది అంతే, చక్కగా. అన్ని రూమ్స్ లో ఎసెన్షియల్స్ అయితే సేమ్, అంటే కబోర్డ్, బెడ్, డ్రెస్సర్ కామన్. మనకి స్టోర్ యా, ప్రతి రూమ్ లో మిర్రర్, అది ఇది కూడా సేమ్. బాత్రూమ్స్ అన్ని ఒకటే స్టైల్ ఏమో కదా. అంతే, సేమ్ ఆంటీ. ఓకే, ఓకే. గీజర్స్ అన్ని ఉన్నాయి. గీజర్స్ కూడా ఉన్నాయి. ఓకే. బ్యాక్ యార్డా? బ్యాక్ యార్డ్ కి మనం కిచెన్ నుంచి చూస్తే బ్యాక్ యార్డ్ కనిపిస్తుంది. నుంచి ఊరికే కాంపౌండ్ అంతే, జస్ట్ కాంపౌండ్ లాగా అంతే. ఓకే. ఇంకో బెడ్రూమ్ ఉందా? ఇంకొక బెడ్రూమ్ ఉంది.
దాని కిటికీలోంచి వ్యూ చాలా బాగుంటుంది ఓహో చూడడానికి. అవునా ఆ, మొత్తం అయితే నేను గ్రీన్ గా చూడలేదు ఉంటుంది. అన్నమాట. మీరు చూడలేదు ఇంకా. అది మొత్తం గ్రీన్ గా ఉండి బాగుంటుంది అది. దీని విండోలోంచి చూస్తే మీకు ఎంట్రన్స్, ట్రీ హౌస్ అన్ని కనిపిస్తాయి ఇక్కడ నుంచి. పూల్ నుంచి అన్ని. చాలా బాగుంది నిజంగానే. హాయిగా ఆ, పొద్దున్న లేస్తే చాలా ఫ్రెష్ గా ఉంటుంది. బర్డ్స్ కూడా వినిపిస్తుంటాయి Birds కూడా కదా కనిపిస్తాయి. పొద్దున్నే. నేను వచ్చినప్పుడు అయితే ఐ ప్రిఫర్ దిస్ బెడ్రూమ్. ఈసారి నేను కూడా ఇక్కడ మళ్ళీ ఈ రూమ్ లో కూడా సేమ్ బెడ్, స్టోరేజ్. ఓకే అన్ని యూనిఫామ్ గా, లైట్ కూడా అంతా యూనిఫామ్ అంతే ఐడెంటికల్ గా పెట్టారు. బాగుంది బాగుంది నీట్ గా హాయిగా. షెల్ఫ్ ఇవన్నీ చాలా. మీరు వండుకుంటూ ఉంటారా వచ్చినప్పుడు? ఓకే వండుకుంటూ ఉంటాము. రైస్ కుక్కర్, ఇండక్షన్ ఉంది కాబట్టి అదర్వైజ్ ఆల్సో ఇక్కడ నియర్ బై రెస్టారెంట్స్ ఉన్నాయి ఈజీగా కాబట్టి ఉన్నాయి. కేర్ టేకర్ కి చెప్తే తను తీసుకొచ్చేస్తాడు ఫుడ్. సో అది కూడా ఈజీ. ఫుడ్ అయితే నాట్ అన్ ఇష్యూ. సేఫ్టీ వైజ్ కూడా పర్లేదు కదా ఇక్కడ బాగా. సేఫ్టీ కూడా యా అది గేట్ లో ఒకటి లాక్ చేసేస్తారు. ప్లస్ కేర్ టేకర్ కెమెరాస్ కూడా ఉన్నాయి ఒకటి. సో మనకి అంటే ఎంట్రన్స్ దగ్గర ఒకటి సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి. సో అసలు ఎప్పుడు భయపడలేదు. అందుకే ఇప్పుడు అందరూ ప్రిఫర్ చేస్తున్నారు కదా. కరెక్ట్. హాయిగా ఈ మధ్య ఫెస్టివల్స్ కానీ మామూలుగా కానీ ఇలాంటి చోటుకి వచ్చి రిలాక్స్ వస్తే ఏం టెన్షన్స్ లేకుండా హాయిగా హ్యాపీగా. లైట్ గా. మనం ట్రీ హౌస్ ఎక్కలేదు కదా. ట్రీ హౌస్ ఎక్కలేదు. నెక్స్ట్ మనం ట్రీ హౌస్ ఎక్కుదాం. ఓకే టీ పెట్టుకుని వెళ్దామా? ఓకే ఓకే. ట్రీ హౌస్ మీద కూర్చొని టీ తాగుదాం. ఎస్. ఇది మార్నింగ్ చాలా ఫేవరెట్ స్పాట్ ఫర్ కాఫీ. సన్ రైజ్ అవుతూ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈవినింగ్ టీ ఈవినింగ్ కి కూడా బాగుంటుంది. యా సూపర్ వ్యూ కదా. చాలా మామిడి చెట్లు పెరిగితే ఇంకా చాలా ఐ థింక్ నిండుగా కనిపిస్తాయి వెళ్ళాలన్నీ. ఇట్లా కూడా బాగుంది. పైగా ఇక్కడ నుంచి అన్ని కనిపిస్తున్నాయి. అన్ని కనిపిస్తాయి. మిగతా హౌసెస్ కూడా కనిపిస్తున్నాయి అన్ని చక్కగా యూనిఫామ్ గా అనిపిస్తున్నాయి. అవును, రో హౌసెస్ లాగా అన్ని ఒకటే స్ట్రక్చర్ ఫాలో అవుతాయి. అవును. ఇక్కడ నుంచి మన ఇల్లు కూడా బాగుంది. చూడు ఎంట్రన్స్ ఎంత బాగుందో. అటు ఇటు లక్ష్మీదేవి, పువ్వులు, దివాళీ కళ వచ్చింది మనకి. అదే అనుకున్నాను కానీ నేను కూడా చూసినప్పుడు ఇప్పుడు చూస్తుంటే భలే తమాషాగా ఉంది. ఇది మన పాతకాలం ఇండ్లు ఉంటాయి కదా, మండువా ఇల్లు అంటారు. ఇది ఆ స్ట్రక్చర్ అన్నమాట. ఇది వెనకాల వాళ్ళకు పూలు వస్తుంది. ఇదేమో వాళ్ళు ఉండడానికి కట్టించుకునేలాగా కట్టించుకున్నారు. అవుట్ హౌస్ లాగా కట్టించుకున్నారు. దాంట్లో కిచెన్ అవన్నీ ఉన్నాయి. మడ్ హౌస్ అన్నమాట. మడ్ హౌస్ ఇది. ఈసారి అడుగుదాం వాళ్ళని కూడా చూపించడానికి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు. ఇక్కడ కూడా లైట్ కూడా ఉంది. హాయిగా రాత్రి కూడా కూర్చున్నా మనకి మంచిగా లైటింగ్ కూడా ఉంటుంది కదా. అవును, ఇక్కడ కూర్చుని తాగుదాం. ఎస్. వచ్చిన వాళ్ళందరూ ఎక్కువ ఇక్కడే కూర్చుంటారేమో కదా ఎక్కువ వరకు. అవును. ఈవినింగ్ అయితే చల్లగాలి ఉంటుంది కదా. మార్నింగ్ కూడా. సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఆన్ ట్రీ హౌస్. ట్రీ హౌస్ బాగుంది టైటిల్. వీళ్ళ వైఫై పాస్వర్డ్ కూడా 3 నీమ్ ట్రీస్. ఎందుకంటే 3 వేప చెట్లు వచ్చాయి వీళ్ళకి ట్రయాంగిల్ లాగా. బాగుంది. ఆరోగ్యం అంతా ఇక్కడే ఉందేమో ఈ చెట్లోనే. అవును, మేము ఒక్కసారి ఉగాది అప్పుడు వచ్చాము. ఉగాది అప్పుడు వస్తే లాన్ మొత్తం తెల్ల కార్పెట్ లాగా ఉంది. ఏంటని చూస్తే మొత్తం వేప పూత. అప్పుడు మంచిగా పూత తీసుకుని ఉగాది పచ్చడి చేసుకున్నాం అప్పుడు ఇక్కడే. అసలు నీకు ఇంకో విషయం తెలుసా? ఇట్లాంటి చెట్లన్నట మనం ఇట్లా పెట్టుకుని ఒక్కసారన్నా ఇలా పట్టుకొని వీటిని అలా నాకు ప్రాణశక్తి ఇవ్వు అంటే అసలు మనకి చాలా ఎనర్జీ వస్తుందట. వావ్, ఇది నాకు నిజంగా ఇప్పటివరకు తెలియదు. నాకు కూడా మొన్న మధ్యనే ఒకళ్ళు ఎవరో చెప్పారు. అప్పటి నుంచి ట్రీ కనిపిస్తే చేతులు 2 పెట్టి ఎనర్జీ వావ్ ఎక్స్చేంజ్ అన్నమాట.
అట్లా వేప్ అయితే నాకు తెలిసి మీకు చాలా హెల్దీ ఎనర్జీ ఇస్తుంది అనుకుంటా. చాలా కదా? చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి Healthy వేపతో. energy. ఒక్కొక్క కాటేజ్ మనకి ఒక్కొక్క వుడ్ కలర్ లో వచ్చింది. ఆ, ఇది లైట్ కలర్ లో ఉంది, పక్కన కొంచెం డార్క్ కలర్ లో ఉంటుంది. అవునా? ఆ. ఓకే, అదే ఆ పక్కన మళ్ళీ లైట్ ఏమో. మళ్ళీ లైట్ గా ఉంటుంది. అవును. ఓకే, ఓనర్స్ ఏమో సిట్అవుట్ వాళ్ళకి నచ్చిన ఐడియా బట్టి కట్టించుకున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా. బాగుంది కదా. పెద్ద పెద్దవి పెద్ద పెద్ద ఎకరాలకి లేకపోకుండా ఇలా చిన్నగా సింపుల్ గా, అంతే. అటు మనకి ఫామ్ హౌస్ లాగా అవును. అన్ని అన్ని ఇది చిన్న easy. దాంట్లో అన్ని తీసుకోవచ్చు. అవును, ఇది ఈజీ టు మెయింటైన్ అండ్ ముఖ్యంగా గెట్ టుగెదర్స్ కి, Correct. ఫ్యామిలీ గ్యాదరింగ్స్ చాలా హాయ్ నిజంగా. అవును. బాగుంది. ఒక్కరి మీద బర్డెన్ పడకుండా ఇలా వీకెండ్ హోమ్ లాగా తీసుకుంటే పైగా వీటి ప్రైసెస్ equal గా. కూడా రీజనబుల్ అనుకుంటా. అవునా ఆంటీ? యా, వీకెండ్ ఒక ప్రైస్, వీక్ డే ఒక ప్రైస్ ఆంటీ. సో Okay. డిపెండ్స్, ఫెస్టివల్స్ అప్పుడు వేరేగా ఉంటుంది వాళ్ళది. ఓహోహోహో. కానీ అఫోర్డబుల్. అఫోర్డబుల్. అందుకనే చాలా మంది వీకెండ్ వస్తే చాలా పరిగెడుతున్నారు ఫామ్ అవును. వీకెండ్ గెట్ అవేస్ అని అదొక ట్రెండ్ అయింది కదా ఇప్పుడు. మనం అంటే పండగలు కొంచెం ఎక్కువ చేస్తాం కానీ మిగిలిన వాళ్ళందరూ వీకెండ్స్ కే. బిజీ ఆఫీస్ షెడ్యూల్ ఉన్న వాళ్ళకైతే ఇట్స్ అ గుడ్ గెట్ అవే. ఈవెన్ బ్యాచులర్స్ వాళ్ళ పార్టీస్ అని అవని ఇవని కూడా ఎక్కువ వీకెండ్స్. కేర్ ఆఫ్ హౌసెస్ అండ్ రిసార్ట్స్, అవుట్స్కర్ట్ ఫార్మ్ హౌసెస్, లెస్ పొల్యూషన్, లెస్ నాయిస్. అవునవును. ఇది బుకింగ్ ఈజీనే కదా. ఈజీనే ఆంటీ. ఇది యాక్చువల్లీ మనకి ఎయిర్బిఎన్బి లో లిస్ట్ అయ్యి ఉంది ప్రాపర్టీ. సో నేను ఫస్ట్ టైం బుక్ చేసుకుంది అయితే త్రూ ఎయిర్బిఎన్బి. దెన్ ఈవెన్చువల్లీ ఏమైందంటే నాకు ప్రాపర్టీ మేనేజర్తో పర్సనల్ ర్యాపో లాగా, లైక్ రెగ్యులర్ కస్టమర్ అయ్యేటప్పటికి బిల్ట్ పర్సనల్ ర్యాపో. సో ఇప్పుడు బుకింగ్స్ ఉంటే నేను డైరెక్ట్గా ప్రాపర్టీ మేనేజర్ని కాంటాక్ట్ చేస్తాను, ఆయన బ్లాక్ చేసి పెడతారు. ఏం పాటలు ఏమైనా పాడొచ్చు కదా. ఆంటీ నాకు లేదా ఆంటీ, ఐఎమ్ నాట్ గిఫ్టెడ్ దాట్ వే. నేను బాత్రూమ్ కన్నా హీనా వద్దా ఆంటీ, దివాళీ రోజున మనం వద్దా ఆంటీ. ఇంకా అందరూ వస్తే అప్పుడు ఇంకా హడావిడి ఉంటుంది, కళకళగా పండగలాగా. దివాళీ అంటే ఆల్ ద మోర్ ఇట్స్ అబౌట్ టుగెదర్నెస్. క్రాకర్స్ కూడా ఇక్కడ కాల్చుకోవడానికి బాగుంది కదా, హాయిగా ఉంది. క్రాకర్స్ కూడా అదే ఇళ్ళ దగ్గర అపార్ట్మెంట్స్ లో అక్కడ అయితే మనకి చాలా కష్టంగా ఉంటుంది. క్రాకర్స్ కూడా ఈజీ. క్రాకర్స్ ఈజీ, మళ్ళీ కాల్చి తిరిగి వెళ్ళిపోవాలన్న హడావిడి ఉండదు. ఒకటి రోడ్లు బ్లాక్ అయిపోతాయి అన్న టెన్షన్ ఉండదు. అవును. సో కాల్ చేసుకుని హాయిగా డిన్నర్ తినేసి రిలాక్స్ అవ్వచ్చు. ఇది చూసాక అందరూ ఇంకా పండగలకి ఇలాంటి వాటికి ప్రిఫర్ చేస్తారేమో. అవును. అంటే ఫ్యామిలీస్ తో. అవును, ఫ్యామిలీస్ తో వస్తే అందరికీ ఒక బ్రేక్. ఒకరు హోస్ట్ చేయాలి అన్న టెన్షన్ ఎవరి మీద ఉండకుండా అందరికీ ఒక బ్రేక్ లాగా ఉంటుంది. ఎవ్రీబడి కెన్ ఎంజాయ్ ద ఫెస్టివల్. అందుకే మేము కూడా ఎక్కువ వరకు ప్రిఫర్ చేసేది. క్యామీ ఏది? క్యామీ సిట్ సిట్. అది వెరీ గుడ్, వెరీ గుడ్. బాయ్. వీటికి బాగుంటుంది కదా ఇలాంటి ప్లేసుల్లో. మామూలుగా ఇళ్లలో చిన్నగా అట్లా ఉండి అవును విసుగ్గా ఉంటుంది, ఇలాంటి చోటుకి వస్తే వీటికి కూడా హాయిగా ఆడుకుంటాయి. స్పేషియస్ గా. ఇది పెట్ ఫ్రెండ్లీ కూడా కాబట్టి పెట్ ఫ్రెండ్లీ, పెట్స్ ని కూడా తెచ్చుకోవచ్చు హ్యాపీగా. మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అది ఎక్కడ పెట్టాలో పాపం వాళ్ళ పప్పీస్ ని అని టెన్షన్ లేకుండా తెచ్చుకుంటారు. రన్ క్యామీ. పెద్దది అయిపోయినట్టు. అవును. క్యామీ మరి చీకటి పడుతోంది, చీకటి వెలుగుల రంగేళి అనే పాటకు తగినట్టు ఒకసారి మనం దీపాలన్నీ వెలిగించి మేఘం మెరుపులు ఎలా ఉంటాయి చూద్దామా? తప్పకుండా ఆంటీ, ప్లీజ్ కమ్. దీపావళి రోజు ఏం పూజ చేస్తారు?
మనమైతే యూజువలీ ఈవినింగ్ లక్ష్మీ పూజ చేస్తాం ఆంటీ. పూజ చేశాక టపాకాయలు కాల్చుకుంటాం. ఓకే. మా చిన్నప్పుడు అలా కాదు. అంటే పిల్లలు ఉంటే వాళ్ళ చేత అంటే ముందు రోజు అనుకో దీపావళి ముందు రోజు దిబ్బు దిబ్బు దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి అని గోంగూర కాడలకి అవి క్లాత్ నూనెలో ముంచిన క్లాత్ కట్టి వెలిగించి పిల్లల చేత కొట్టించి కాళ్ళు కడిగి స్వీట్ తిని అప్పుడు టపాకాయలు కాల్చేవాళ్ళు. అబ్బా ఇది తెలీదా ఆంటీ? మా అక్క పాప చేత చేయిస్తాను అయితే బాగుంటుంది. పిల్లలు మేము ఎప్పుడు చేయించేవాళ్ళు పిల్లల చేత. పూజా సేత మురారమ్మ ఈ వేళ లక్ష్మికి పూజ సేత మురారమ్మ పూజా సేత మురారే రాజీవ నేత్రులార పూజా సేత మురారే రాజీవ నేత్రులార జాజీ పువ్వుల పూజ రోజు మా లక్ష్మీదేవికి పూజ సేత మురారమ్మ ఈ వేళ లక్ష్మికి పూజ సేత మురారమ్మ ఎచ్చైన నిత్యమల్లె ఎర్రని పొగడా పూలు ఎచ్చైన నిత్యమల్లె ఎర్రని పొగడా పూలు పచ్చని కనకాంబరాలు తెచ్చి మా లక్ష్మీదేవికి పచ్చని కనకాంబరాలు తెచ్చి మా లక్ష్మీదేవికి పూజ సేత మురారమ్మ ఈ వేళ లక్ష్మికి పూజ సేత మురారమ్మ బంతి చామంతి పూల్ బంగారు పూల మంచి బంతి చామంతి పూల్ బంగారు పూల మంచి దొంతో గన్నేరు పూలతోనూ మహాలక్ష్మీదేవికి దొంతో గన్నేరు పూలతోనూ మహాలక్ష్మీదేవికి పూజ సేత మురారమ్మ ఈ వేళ లక్ష్మికి పూజ సేత మురారమ్మ నందివర్ధనములు నాగమల్లెలు మంచి నందివర్ధనములు నాగమల్లెలు మంచి మందార కుసుమ పూలు ముందు మహాలక్ష్మీదేవికి మందార కుసుమ పూలు ముందు మహాలక్ష్మీదేవికి పూజ సేత మురారమ్మ ఈ వేళ లక్ష్మికి పూజ సేత మురారమ్మ దేవ కాంచనములు తావి గులాబీలు దేవ కాంచనములు తావి గులాబీలు తావి కలిగిన పూజ రోజు మహాలక్ష్మీదేవికి తావి కలిగిన పూజ రోజు మహాలక్ష్మీదేవికి పూజ సేత మురారమ్మ ఈ వేళ లక్ష్మికి పూజ సేత మురారమ్మ ఈ వేళ లక్ష్మికి పూజ సేత మురారమ్మ పూజా సేత మురారే రాజీవ నేత్రులార పూజా సేత మురారే రాజీవ నేత్రులార జాజీ పువ్వుల పూజ రోజు మా లక్ష్మీదేవికి జాజీ పువ్వుల పూజ రోజు మా లక్ష్మీదేవికి పూజ సేత మురారమ్మ ఈ వేళ లక్ష్మికి పూజ సేత మురారమ్మ బాగుంది. ఇలా అరుగుల చుట్టూ పూర్వకాలం అరుగుల చుట్టూ పెట్టేవాళ్ళు. ఇప్పుడు మనం స్విమ్మింగ్ పూల్ చుట్టూ పెట్టాం. మోడర్న్ దివాలి. అదైతే బొక్కే లాగా ఉంది. బొక్కే ఆఫ్ దియాస్. అది కాకుండా బోల్డ్ దీపాలు వెలిగిస్తారు గుళ్ళల్లో కలిపి, అట్లా కూడా ఉంది.
నిత్య, మరి ఇంత చక్కగా బాగా దీన్ని మెయింటైన్ చేస్తున్న వాచ్మెన్ వాళ్ళని కూడా ఒక మాట మనం చూపించాలి కదా. ఎస్, డెఫినెట్లీ. మరి పిలుద్దామా? ఎస్, మన కేర్ టేకర్ రాము ఇంకా వాళ్ళ వైఫ్ మంజుల, వీళ్ళిద్దరూ చాలా బాగా మెయింటైన్ చేస్తారు. మేము వచ్చినప్పుడల్లా మాకు అసలు ఇది అవసరం ఉంది అని నేను చెప్పక ముందే నాకు అన్ని రెడీగా పెట్టేది రాము, టీ కాఫీలు అరేంజ్ చేసేది మంజుల, ఎవ్రీథింగ్ మేము వచ్చినప్పుడల్లా నీట్ గా పెట్టేది వీళ్ళిద్దరే. చాలా బాగా పెడుతున్నారు. మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు. నిత్య, ఇవాళ ఇక్కడ ఇలా దీపావళి గురించి, ఒక మేఘం గురించి ధాత్రి ప్రేక్షకులకు చూపించడం అంటే ఒక పండగ ఎంత చక్కగా చేసుకోవచ్చు అందరితో కలిసి, మన ఇంట్లో కాకుండా అంటే ఇరుకుగా చేసుకోక్కర్లేదు. మనం అనుకుంటే ఇలా బయటికి వెళ్ళి విశాలంగా హాయిగా చక్కగా ఒక ప్రకృతి మధ్యలో పల్లె వాతావరణం కూడా మిస్ అవ్వకుండా ఇలా చేసుకోవచ్చు అని చూపించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. నీకు కూడా హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ ఆంటీ. ధాత్రి టీవీ ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ దివాళీ.